వాళ్ళని మనం లోకంలో చూస్తే చాలామంది జీవితాలు ఎప్పుడు ఒకే విధంగానే ఉంటాయి. మార్పు ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళు దేవుని నమ్ముకొని సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా అల్లదే ఆలోచన, అల్లదే క్రియలు, అలాంటి తత్వంతోనే ఇంకా చాలామంది బ్రతుకుతుంటారు. సో వాళ్ళలో మార్పు రావట్లేదు. కారణం ఏంటనంటే వాళ్ళు కేవలం వినేవాళ్ళు మాత్రమే కానీ జీవితాలను చక్కపరుచుకునే వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళు ఎన్ని సంవత్సరాలున్నా ఎన్ని రోజులున్నా వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. దేవుని సన్నిధిని మనము ఎందుకు వస్తున్నాము? ఒక పనిని నేర్చుకునేటప్పుడు ఎంత చక్కగా నేర్చుకుంటారు. పిల్లలను స్కూళ్ళకు పంపిస్తే స్కూల్లో నుంచి హై స్కూల్కి వెళ్తారు, హై స్కూల్ నుంచి కాలేజెస్కి వెళ్తారు, కాలేజెస్ నుంచి తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. చాలా రకరకాలైనటువంటి పరిస్థితులకు పైకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఒకే విధమైన చదువుని అభ్యసిస్తే అంత దూరం వెళ్ళగలుగుతారా మీరు చెప్పండి? స్కూల్ డేస్ ఆగిపోతుంది, హై స్కూల్ డేస్ రావు. ఒకవేళ హై స్కూల్ డేస్ వచ్చినా కూడా కాలేజ్ డేస్ రావు, ఆ రోజులు రావు. ఎందుకని? ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, చదువులో మంచి ఆసక్తి చూపాలి, చదువుకోవాలన్న ఆశ ఉండాలి, కష్టపడాలి, ఆ చదువు ఎందుకు ఉపయోగపడుతుందో వాళ్ళకి అర్థం అవ్వాలి. అలా అర్థమైనటువంటి రోజున వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి ప్రియులారా. కాబట్టి చాలామంది చదువులు నిష్ఫలమైపోతాయి, చదవలేరు, మధ్యలోనే ఆపేస్తారు. ఆ చదువు అర్థం కాదు, చదువు ఎందుకో అర్థం కాదు, అందువలన చాలామంది చదువు నిష్ఫలమైపోతుంది. కొంతమంది దాన్ని గ్రహించిన వాళ్ళు చక్కగా చదువుకొని ప్రయోజకులై మంచి ఉన్నతమైన స్థితికి చేరుకొని మంచి ఉద్యోగాలు, ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి చాలామంది బాగుపడతారు. అవునా కాదా? అందుకనే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమి మీద ఏదైనా సరే ఫలం రావాలి అని అంటే, ఒక మనిషి భూమి మీద ఫలించాలంటే ఖచ్చితంగా ఆ మనిషి ఏదైనా నేర్చుకోవాలి, మొద్దుల్లాగా ఉండకూడదు, నేర్చుకుంటూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొంతమంది అంట ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా కూడా వాళ్ళు నేర్చుకోరంట. ఎన్ని రోజులు చెప్తున్నా కొంతమంది నేర్చుకోరంట. నేర్చుకోలేనటువంటి అవివేక స్త్రీలు అని అంటారు. సో కొంతమంది నేర్చుకోరు, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నా వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళు నేర్చుకోకపోవటం వలన వాళ్ళను చాలామంది చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అలాంటి వాళ్ళను మోసం చేయటం తేలికే, అలాంటి వాళ్ళు పాపంలో పడటం కూడా చాలా తేలికే ప్రియులారా. ఎందుకనంటే వాళ్ళు దేవుని దగ్గర నేర్చుకోవట్లేదు. దేవుని దగ్గర నేర్చుకోలేని వాళ్ళను చాలా తేలిగ్గా మోసం చేయొచ్చు. పురుషులనైనా మోసం చేయొచ్చు, స్త్రీలనైనా మోసం చేయొచ్చు. అవివేక స్త్రీలు ఎల్లప్పుడూ నేర్చుకున్నట్టు కనబడతారు, కానీ వాళ్ళు అవివేకులు. వాళ్ళు దేవునికి లోబడే వాళ్ళు కాదు, విధేయత చూపించే వాళ్ళు కాదు. తొందరగా సాతాను చేతులకు అప్పగించుకుంటారు, లోబడిపోతారు. అవ్వ లోబడినట్లు లోబడిపోయి అవ్వ శాపాన్ని తెచ్చుకున్నట్లు శాపాన్ని తెచ్చుకొని కుటుంబాలను పతనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు, లేకుండా పోలేదు ప్రియులారా. అందుకనే వాక్యమును ఖచ్చితంగా వినాలి. వాక్యమును వినేటప్పుడు నా జీవితం ఇన్ని సంవత్సరాలు, నా వయసు ఇంత, నేను ఈ ఏజ్లో ఉన్నాను, ఈ ఏజ్ సమయానికి ఈ వయసుకు నేను ఎలా ఉన్నాను, ఇన్ని సంవత్సరాల రక్షణ అనుభవంలో దేవుని మందిరానికి వెళ్ళే నా జీవితంలో నేను దేవుని దగ్గర ఏమి నేర్చుకున్నాను, నా భక్తి ఎంతగా దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందింది, నేను మామూలు వ్యక్తిగానే ఉన్నానా, రక్షణ అనుభవం కలిగినటువంటి ఒక నవీన స్వభావం కలిగినటువంటి నేను, నా యొక్క వయసు పెరిగిందా, ప్రభువులో పెరిగిందా పెరగలేదా, నా దగ్గర ఇంకా చిన్నపిల్లల శాస్త్రాలే ఉన్నాయా, లేక వయసు వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి వివేచన, అంతే కదా, వయసు వచ్చిన వాళ్ళు మేలు కీడులను వివేచించగలిగినటువంటి స్థితి వయసు వచ్చిన వాళ్ళకు ఉంటుంది. సో నేను ఎలా ఉన్నాను? చాలామంది జీవితాలు నిజంగా ఈ కాలంలో చూస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అదే స్థితి, ఎన్ని రోజులున్నా అలాగే ఉండిపోతారు. చాలామంది వాళ్ళ దగ్గర అభివృద్ధి కనబడదు, వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఎందుకున్నారు అని అంటే అవివేకం వాళ్ళకి. భూమి మీద బ్రతకాల్సింది దేవుని కొరకు బ్రతికే జీవితంలో మనలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాలను దేవుని వాక్యము చేత సరిచూసుకొని చక్కపరుచుకొని లోపాలను చక్కదిద్దుకొని ఏం చేయాలి? చక్కదిద్దుకొని దేవుని సన్నిధిలో నడవలసినటువంటి జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు పరుగు పందెంలో ఉన్నావన్న సంగతి ఎప్పుడైనా గుర్తించావా? ఇదే రేస్లో చాలామంది ఉన్నారు పరిగెత్తుతున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ పరిగెత్తుతూ ఉన్నప్పుడు చాలామంది చక్కగా మందిరాలకు వెళ్ళి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ప్రభు పనికి ఎంతో సహకారులై ఉంటూ ఈ
దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉంటుంటే మనం వాళ్ళతో మందిరానికి వెళ్ళే మనలో ఎందుకు ఈ ఆలోచనలు ఎందుకు రావటం లేదు అంటే, నువ్వు ఈ యొక్క పరుగు పందెంలో లేరా? మీరు ఈ పరుగు పందెంలో లేరా? మరి పరుగు పందెంలో ఉంటే మీరు ఎందుకని అలాగ ఆలోచిస్తున్నారు? మరి మీరు బాగుగా పరిగెత్తాలనా లేదా? ఏమ్మా చెప్పండి, పరిగెత్తాలనా లేదా? మీరు బాగుగా పరిగెత్తాలి. మరి ఎందుకు పరిగెత్తలేకపోతున్నారు మీరు అంటే మీకు ఏం అర్థం కాలేదు? బాగుగా పరిగెత్తిన వానికి బహుమానాలు ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు మరి బహుమానాల కొరకు మనం ఆశపడుతున్నామా? మరి బహుమానం ఉంది. ప్రభు వచ్చినప్పుడు బహుమానం తీసుకొస్తాడు. ఆయన వచ్చేటప్పుడు బహుమానాలతోనే వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చే జీతం ఆయన దగ్గర ఉన్నది కదా. నా జీతాన్ని, నా బహుమానాలను ఆయన తీసుకొస్తాడు. మరి ఈ పరుగు పందెంలో నేను చక్కగా పరిగెత్తాలి. నేను బాగుగా పరిగెత్తితే నాకు ప్రతిఫలాన్ని ప్రభు నాకు దయచేస్తాడు. ఆ రోజున నాకు మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఈరోజు నేను పడుతున్నటువంటి ఈ బాధలు ఆ రోజు ఉండవు. ఈరోజు నేను పొందుకున్న అవమానాలు ఆ రోజు ఉండవు. ఈ ఆలోచనలు గుర్తుకు రావా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు? అలా ఆలోచించలేకనే చాలామంది ఈ లోకంలో క్రైస్తవులు అయిన వాళ్ళు చాలామంది ఫలము లేనటువంటి జీవితాలు కలిగి ఉన్నారు. వాళ్ళకి ఇంకా మెచ్యూర్ రాలే. ఇంకా చాలామంది జీవితాలు చిన్నపిల్లల్లాగానే ఉండిపోయారు. పాలు తాగే పసిపిల్లల్లాగే ఉంటున్నారు. కానీ వయసు వచ్చిన వాళ్ళు ప్రవర్తించినట్లు, బుద్ధి కలిగి ప్రవర్తించినట్లు చాలామంది క్రైస్తవులు ప్రవర్తించలేకనే వీళ్ళను నడిపించడం అనేది చాలా కష్టం. అందుకే చాలామంది దేవుని సేవకులు ఈ యొక్క పరిచర్య చేసేటప్పుడు అలసిపోతారు. కొంతమంది ద్వారా దేవుని సేవకులు చాలా బాధపడిపోతారు. ఎందుకనంటే వీళ్ళు అంకెకు రానటువంటి ఎద్దులు లాంటి వాళ్ళు, వీళ్ళు కోడె లాంటి వాళ్ళు, వీళ్ళు అంకెకు రారు. వీళ్ళు బైబిల్ చెప్తుంది, మెడ మీద కాడు పెట్టినప్పుడు ఆ కాడిని తోసివేసేటువంటి ప్రజలుగా ఉంటున్నారే కానీ యజమానునికి మరి దాని యొక్క జీవితాన్ని అప్పగించుకొని ఆ యజమానుని యొక్క పొలంలో పనిచేసి యజమానునికి లాభప్రాప్తి కలుగు చేసేటువంటి ఆ స్వభావము ఆ యొక్క కోడికి లేనప్పుడు ఇంకేముంది చెప్పండి? అది కటికవాడికే కదా, అవునా కదా? అది చివరికి ఏమవుతుంది? అది కటికవాడి యొక్క అంగడికి వెళ్ళాల్సింది అది. ఎందుకంటే తన యజమానికి అది పని చేయట్లేదు. సో ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుణ్ణి అందుకన్నాడు, ఇదిగో ఆయన యొక్క చేట ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు గొడ్డలి చెట్టు ఏరును ఉంచబడింది, జాగ్రత్త. ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఫలించినా సరే లేకపోతే నరికివేయబడుతుంది. అవునా కాదా? మనం ఫలించామా? మనం ఫలించే దానిని బహుగా ఫలించడానికి దానికి ఇంకా పని చేయబడుతుంది. నువ్వు దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని, మంచి భక్తిగల జీవితాన్ని నువ్వు జీవిస్తే నీకు ఇంకా పని చేయబడుతుంది. నీ కొరకు ఇంకా సేవకులు ప్రార్థనలు చేస్తారు. ప్రభు ఆత్మ నీకు ఇంకా తోడు ఉంటుంది. ప్రభు కృప నిన్ను విడిచిపోదు. ప్రభు సహాయం నీకు తోడుగా ఉంటుంది, నీకు సహాయం చేస్తూనే ఉంటుంది ప్రభు సహాయము. కానీ మనము ఫలించకపోతే ఒక చెట్టు మీద ఒక మనిషి బాధపడినట్లు, ఒక చెట్టు మీద ఒక మనిషి దానిని చూసి ఒక మనిషి ఏ రీతిగా అయితే తన యొక్క ఆ యజమాని ఆ చెట్టును చూసినప్పుడు ఏమన్నాడు చెప్పండి? 3 ఏళ్ల నుండి ఈ చెట్టు దగ్గర ఫలములు ఎతుకుతున్నాను, కానీ దీని దగ్గర ఏం కనపట్లేదు, ఫలాలు కనిపించట్లేదు. కాబట్టి దీని వలన ఏమవుతుంది? ఈ నేల వ్యర్థమైపోతుంది. అవునా కదా? ఈ నేల వ్యర్థమైపోతుంది. దీని స్థానంలో ఇంకొకటి నాటి ఉంటే అది ఏమై ఉండేది? ఫలాలు ఇచ్చేది, యజమానునికి సంతోషము కలిగేది. కానీ ఇప్పుడు ఇది ఫలించకపోయేటప్పటికీ యజమానికి ఎక్కడ లేని బాధ కలుగుతుంది. ఎందుకనంటే అది ఫలించినందుకు కాదు, దాని మూలంగా నేల వ్యర్థమైపోతుంది. నీకు చేసే పని, నీకు చేసే పరిచర్య, నీకు చూపించే కృప, నిన్ను కాపాడిన రీతి ఇంకొకళ్ళకు దేవుడు అవకాశం ఇచ్చుంటే నీకంటే వాళ్ళు ఎక్కువగా దేవునికి నమ్మకస్తులై దేవుని పని కొరకు జీవించే వాళ్ళేమో. అవునా కదా? నేను ఒక సేవకుణ్ణి, ఆయన పరిచర్య చేస్తున్నాను. ఆయన పరిచర్య చేసేటప్పుడు నేను సరిగా ఆయన పని చేయకపోతే ఆయన ఏమనుకుంటాడు? నీకిచ్చిన కృప, నీకిచ్చిన తలాంతులు ఇంకొకరికి ఇచ్చుంటే వాడు నా కొరకు ఇంకా బాగా చక్కగా పనిచేసేవాడు కదా, నా కొరకు ఇంకో కొన్ని ఆత్మలను రక్షించేవాడు కదా. కాబట్టి నీకిచ్చినటువంటి ఈ వరాన్ని నువ్వు సరిగా ఉపయోగించుకోలేనప్పుడు నీకెందుకు అది? వాని వద్ద నుండి తీసివేయబడి కలిగిన వానికి ఇవ్వడమే ధర్మమా కాదా? 5 10 చేసిన వానికి ఇవ్వడం ధర్మము, 2 4 చేసిన వానికి ఇవ్వడం ధర్మమే. కానీ
వాడు దాన్ని దాచిపెట్టినోడికి ఇచ్చినట్లు ఎన్ని రోజులు మనకు పరిచర్య చేయాలి దేవుని సేవకులు? అలివిగాని జనంలాగా ఎంతకాలం ఉండాలి? లోబడని జనంలాగా ఎంతకాలం ఉండాలి? ఎన్ని రోజులని చెప్తాము? ఎన్ని రోజులని దైవ సేవకులు చెప్తారు? చెప్పి 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 దైవ సేవకులు చెప్పి 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 ఎంతోమంది వాళ్ళ జీవితాలను ప్రభు సన్నిధిలో ప్రాణార్పణముగా పోసి అనేకులు చనిపోతుంటే ఎంత చెప్పినా లోబడకుండా ఎంతోమంది వినలేక, మార్పు లేక ఎంతోమంది భూమి మీద జీవితాలు ఫలములు లేని చెట్లలాగా పాడైపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఒకటి, దేవుని వాక్యం విన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో, అద్దములో నిన్ను చూసుకొని, ఈనాటికి నేను ఇలాగుంటే ఒకవేళ నేను రేపు చనిపోతే నా పరిస్థితి ఏంటి? మార్పు లేని జీవితంలో నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా నేను ఇలాగే ఉన్నాను, నేను ఇలాంటి జీవితంలో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరం అవుతున్నా కూడా నాలో ఇంకా ఇదే లోపాలు, ఇదే పాపము, ఇదే అవిధేయత, ఇలాంటి జీవితం నాలో ఉంటే మరి నా పరిస్థితి ఏంటి? ఇంకా అన్ని సంవత్సరాలు బతుకుతానని, అన్ని రోజులు ఉంటానన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. నేను ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు, ఎంతకాలం చెప్పాలి చెప్పండి? ఎన్ని రోజులు? అంటే పిల్లాడు పొద్దున్నే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ బజారు కాసేపు, ఈ బజారు కాసేపు, ఆ పిల్లోడితో ఈ పిల్లోడితో తిరిగి ఆడుకొని అలసిపోయి ఎప్పుడో వస్తాడు. ఇంట్లో పరిస్థితి ఏంటని పిల్లాడికి ఏమన్నా తెలుసా? అన్నం ఉన్నదా లేదా, ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా, ఇంటికి అప్పులు ఉన్నాయా లేదా, మన పరిస్థితి ఏంది, ఇవన్నీ ఆ పిల్లాడికి ఏమన్నా తెలుసా? లేవగానే వెళ్ళిపోతాడు ఆడుకోవడానికి. ఏమండి, ఈరోజు పిలుపులాటలు ఆడుకున్న పిల్లలను పోలు ఉన్నారండి క్రైస్తవులు. దేవుని పరిచర్య, ఒక సేవకుడు, దేవుని యొక్క రాజ్య వార్త, ప్రభు కొరకైనటువంటి విశ్వాస యాత్ర ఈరోజు చాలామంది గ్రహించలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు అంటేనే అర్థం కావాలి, ఇంకా వాళ్ళకి రక్షణ అంటే అర్థం కావట్లా. నేను అసలు దేవుణ్ణి సన్నిధిలో అడుగు పెట్టాను అంటే నిజంగా ఈ భాగ్యం ఎంత విలువైందో మీరు చెప్పండి నాకు. ఎంత విలువైంది. అందుకే దేవుడు మనలను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అని నేను ఎందుకు మీకు చెప్పాను అని అంటే, నేను చెప్పడం కాదు, బైబిల్లోనే దేవుడే చెప్పాడు. కాబట్టి వాళ్ళను దేవుడు గుర్తించాడు అంటే, దేవుడు వాళ్ళ గురించి మాట్లాడాడు అంటే, దేవుడు మనలను గుర్తిస్తాడు. మనలను గూర్చి కూడా మాట్లాడే రోజు, మాట్లాడే గడియ వస్తుంది. అది మనం ప్రతి ఒక్కళ్ళం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం జాగ్రత్త పడాలని నేను చెప్తున్నాను. ఒక మాట చెప్తాను, ఒకసారి రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆదికాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. చాలు. ఇప్పుడు ఇక్కడ ప్రభువు ఇక్కడ నోవహును గూర్చి తెలియజేస్తున్నాడు. నోవహుతో పలుకుతున్నటువంటి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీవే ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు. అంటే ఆ తరములో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ దేవుని ఎదుట నీతిమంతులుగా లేరు వాళ్ళు. కానీ నోవహు మాత్రం దేవుని ఎదుట ఎలా ఉన్నాడంట? నీతిమంతుడిగా ఉన్నాడు. ఏమంటే నిజంగా మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండడం చాలా తేలికండి ఎప్పుడైనా. ఎందుకనంటే మనం మనుషుల ఎదుట నీతిమంతులుగా మనం జీవించడం చాలా తేలిక. ఎందుకంటే మన గురించి పూర్తిగా మనుషులు ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు ఎవరికి వాళ్ళే నీతిమంతులు అనుకుంటారు. చూసిన ప్రతి మనిషి అబ్బా వీళ్ళు ఎంత భక్తిపరులు, ఎంత మంచోళ్ళు అండి అనుకుంటారు, పైకి కనబడుతుంటారు. కానీ లోపల
అంతరింద్రియములను అంతరంగాన్ని పరిశీలించే దేవుని ఎదుట ఒక మనిషి నీతిమంతుడిగా కనబడడం అనేది అంత తేలికైన విషయము కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మనం పైన మాత్రమే చూసి మనుషులను మంచోళ్ళు అంటాం, కానీ మనుషుల హృదయాంతరంగాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. మీ దృష్టికి మీ భర్త మంచోడు కావచ్చు, మీ భార్య మంచిది కావచ్చు, మీ పిల్లలు మంచోళ్ళు కావచ్చు, మీ తల్లిదండ్రులు మంచోళ్ళుగా మీకు కనబడవచ్చు, కానీ వాళ్ళ అంతరంగం ఎలాంటిదో మీకు తెలియదుగా. వాళ్ళ అంతరంగంలో ఉన్న లోపాలేంటో మీకు తెలియదు. కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు, హృదయమును పరిశీలించే దేవుడు. ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు ఎవడు నీతిమంతుడో అని. ఆయన నీతిమంతుడని ఒక వ్యక్తిని గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చాడు అని అంటే, ఒక వ్యక్తిని గూర్చి మాట్లాడాడంటే నిజంగా అతని హృదయం దేవుని ఎదుట చాలా మంచిది, సరైనది. అతని హృదయంలో ఎలాంటి చెడు పెట్టుకున్నవాడు కాదు అతను. నిజంగా నోవహు తన హృదయంలో చెడు లేకుండా జీవించాడు కాబట్టే దేవుని ఎదుట నీతిమంతుడిగా ఆయన జీవించాడు. నీతిమంతుడని దేవుడు చెప్పాడు అని అంటే, నోవహు నిజంగా దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు అని అంటే, నోవహు తన హృదయంలోనూ తన శరీర క్రియలలోనూ తన మాటల్లోనూ సమస్త విషయాలలో నోవహు జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నోవహు నీవు ఈ తరం వారిలో నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అని అన్నాడు. అంటే కేవలం దేవుడు పై రూపాన్ని చూసి మాట్లాడడం లేదు, వాళ్ళ అంతరంగాన్ని కూడా చూసి మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదంట, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అన్నాడు. ఎందుకంటే అంతరంగంలో యూదుడు అని గుర్తెరిగి జీవించిన వ్యక్తే యూదుడు అవుతాడు తప్ప పేరు పెట్టుకున్న ప్రతివాడు యూదుడు కాలేడు. అందరూ అబ్రహాము పిల్లలు కాలేరు, అందరూ దేవుని పిల్లలు కాలేరు. మనం పేరు పెట్టుకొని నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను అని చెప్పుకున్నంత మాత్రాన మనం దేవుని బిడ్డలం అవుతామా? మనం దేవుని బిడ్డలము కాలేము. ఎందుకనంటే అది హృదయములో ఉండాలి. బాహ్యమునకు యూదుడైన వాడు కాదు, అంతరంగంలో యూదుడిగా మారాలి. ఒక యూదుడిగా జీవించగలిగినటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే అతడు తన యొక్క యూదుడైనటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలాగైతే దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం కొనసాగించుకుంటాడో అది హృదయంలో కొనసాగిస్తూ ఉండాలి అతను. అలా హృదయంలో కొనసాగించే వ్యక్తి ఎలా ఉంటాడంట చెప్పండి? యూదుడుగా అతడు జీవిస్తాడు, అతడు అబ్రహాము సంతానముగా జీవిస్తాడు. అంతేగాని బాహ్యమునకు యూదుడైనంత మాత్రాన అతడు యూదుడు కాదు. బాహ్యములో చాలామంది శరీరంలో బాప్తీసం పొందుకుంటారు, కానీ మార్పు లేని జీవితంలో బాప్తీసం పొందుకుంటే ఉపయోగం ఏముంది? పైన శరీరంలో బాప్తీసం పొందుకుంటే శరీర మాలిన్యం, మట్టి, తలకున్న మట్టి, శరీరానికున్న కొంత మాలిన్యం ఆ నీటిలో తొలగిపోద్దేమో కానీ హృదయం మారకుండా బాప్తీసం పొందుకుంటే ప్రయోజనం ఏంటి? అందుకనే కార్యం ఎక్కడ జరగాలని అంటే హృదయంలో జరగాలి కార్యం. మార్పు హృదయం చెందాలి. మార్పు హృదయంలో వస్తే పైకి మనిషి దేవుని పట్ల భయముతో బ్రతకగలడు, కానీ పైకి మాత్రమే భయముతో నటించి హృదయం అంతా పాపముతో నింపబడి ఉంటే అతడు నీతిని ఎప్పుడు తన జీవితంలో జరిగించలేడు, నీతిని ఎప్పుడు తన జీవితంలో శాశ్వతముగా నిలబెట్టుకోలేడు. అందుకనే మనము దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడడానికి దేవుడిచ్చినటువంటి ఆ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, నోవహు దేవుని ఎదుట ఎంత జాగ్రత్తగా జీవించాడో. జనమందరూ ఎలా ఉన్నారంట? నోవహు కాలంలో జనులు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లుకిచ్చు కాబట్టి జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళికిచ్చుకుంటున్నారు. అంతలోనే జలప్రళయం వచ్చేసింది. అందరూ ఏమైపోయినారు చెప్పండి? జలప్రళయం వచ్చింది, అందరూ నీటి వరదలో మునిగి చనిపోయినారు. కానీ నీతిమంతుడు తన ఇంటి కొరకు ఒక ఓడను కట్టుకున్నాడు. నీటి మూలంగా తన కుటుంబం అంతా రక్షించబడింది.
అందుకనే దానికి సాదృశ్యమైన బాప్తిస్మము, నీటిలో బాప్తిస్మం ఎందుకు వచ్చింది అనుకున్నారు? నోవహు నీతిమంతుడుగా ఉన్నప్పుడు దేవుడు నీటి మూలంగా ఎలాగైతే నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడో, అందుకోసమని బాప్తిస్మమును దేవుడు అనుగ్రహించాడు. ఈ బాప్తిస్మము మనము నీటి మూలముగా మనము రక్షించబడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే, నోవహు ఎలాగైతే ఓడను సిద్ధపరచుకొని ఓడలోనికి వెళ్ళి రక్షించబడినట్లే మనము కూడా బాప్తిస్మము ద్వారా యేసు క్రీస్తునందు మన పాపముల విషయమై చనిపోయి మనము తిరిగి లేచుట వలన విశ్వాసము ద్వారా మనము యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేపబడినట్లు దేవుని శక్తి చేత మనము కూడా తిరిగి లేపబడ్డాము అన్నటువంటి విశ్వాసము ద్వారానే మనం రక్షించబడతామే తప్ప ఊరిక మనం బాప్తిసం పోయి నీళ్ళల్లో మునిగి వచ్చినంత మాత్రాన మనం ఎవరము రక్షణ పొందలేము. ఇది మనకి ఎంత మాత్రం విశ్వాసాన్ని కలుగు చేయదు. అందుకనే చాలామంది నేటికి క్రైస్తవులలో చాలా బలహీనతలు ఉన్నాయి. చాలామంది ప్రభువుని విడిచిపెట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో పాస్టర్లు కూడా ఎక్స్ పాస్టర్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అంటే ఈయన ఇంతకు ముందు సేవ చేశాడు, ఇప్పుడు సేవను విడిచిపెట్టేసి ఇప్పుడు ఇట్లా ఈయన ఫలానా ఈ రీతికి వెళ్ళిపోయినాడు అని పాస్టర్లు కూడా అలా అయిపోతున్నారు. చాలామంది విశ్వాసులు కూడా అలాగే మారిపోతున్నారు. సో ముందు దేవుళ్ళలోనికి వస్తున్నారు, బాగానే దేవుళ్ళలో ఉంటున్నారు. మరలా కొన్ని దినాల తర్వాత మరలా దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క ఇత్తనం తొందరగా మొలిసి పెరిగి ఎండిపోయినట్లు మరలా లోకంలోకి వెళ్ళిపోయి ప్రభువుని విడిచిపెట్టేసి దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని ఎదుట సరిగా నిలబడలేకపోవటమే దీనికి కారణం. నిలబడాలి. నోవహు దేవుని ఎదుట నిలబడ్డాడు, నీతిమంతుడిగా దేవుని దృష్టికి కనబడ్డాడు. ఒక మనిషి నీతిమంతుడిగా దేవుని ఎదుట నిలబడడం అనేది అంత తేలికైన విషయం కాదు. యోబు అంటాడు, అయ్యా నేను నీ ఎదుట నీతిమంతుడిగా నిలబడలేను అని అన్నాడు. ఎందుకనంటే నీవు నా మాటలలో దోషము కనిపెడితే ప్రతి మాటలో నా దగ్గర దోషం కనబడుతుంది అన్నాడు. నిజమే, మనుషులు దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడలేరు. కానీ ఒక మనిషి దేవుడు చెప్పినట్లుగాని చెయ్యగలిగితే ఆ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిందే చెయ్యాలి. మనుషులు చెప్పింది, మనుషుల పద్ధతులు, మనుషుల ఆచారాలు, మనుషుల యొక్క ప్రవర్తనతోటి నువ్వు ప్రయాణం చేస్తే నీలో నాలో దేవుడు ఎన్నో లోపాలను కనుగొంటాడు. కానీ వాక్యము చెప్పినట్లుగానే నువ్వు నడవగలిగితే, వాక్యం చెప్పినట్లు నువ్వు జీవించగలిగితే నిశ్చయముగా ప్రభు ఎదుట నువ్వు నీతిమంతుడిగా, ఆయనను మెప్పించే వ్యక్తిగా, నిన్ను చూసి మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన రీతిగా నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. అందుకే వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి క్రైస్తవుడు అంటే. లోకాన్ని చూసి మనము సగమటు సగమిటు మనం జీవించకూడదు. నిజంగా నోవహు ఆ కాలంలో వాళ్ళందరూ సంపాదించుకుంటుంటే ఈయన ఎందుకు సంపాదించుకోలేదు చెప్పండి? ఈయనకి ఇల్లు అక్కర్లేదా? ఈయనకు పంట అక్కర్లేదా? ఈయనకు డబ్బు అవసరం లేదా? మీరు చెప్పండి. డబ్బు అంటే ఇప్పుడు వచ్చింది లేండి, అప్పుడు అన్ని డబ్బు ఎక్కడుంది? అప్పుడంతా బంగారము, అప్పుడంతా ధనం అంటే ఏంటి చెప్పండి? ధనవంతులు భూమి మీద ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఎండి, బంగారము, పశువులు, పొలాలు, పనివాళ్ళు, వాళ్ళు ధనవంతులు అప్పటి రోజుల్లో. అప్పుడేం కాగితం లేదుగా, కాగితాలు ఎక్కడున్నాయి ప్రింట్ చేయటానికి? కాగితమే లేదు. తర్వాత ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిసారి మరి కాగితాన్ని కనుగొన్న తర్వాత, ప్రింటింగ్ కనుగొన్న తర్వాత, అచ్చు యంత్రం వచ్చిన తర్వాత అప్పుడు భూమి మీద డబ్బు తయారు చేసుకోవడానికి కాగితాల రూపంలోనికి తీసుకొచ్చారు. అది కూడా ఎందుకు తీసుకొచ్చారు అనుకున్నారు? దేశాలు పరిపాలన చేసుకోవడానికి డబ్బు తీసుకొచ్చారు. డబ్బును ఎందుకు ప్రింట్ చేయటం ప్రారంభించింది ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థలో అని అంటే, రాజులు కానీ ఎవరైనా సరే ఈ అధికారులు డబ్బును ఎందుకు ప్రింట్ చేశారు అని అంటే, దేశంలో రాజులు పరిపాలన చేయాలంటే వాళ్ళకి కావాల్సింది రెండు: ఒకటి రాజ్యాంగం, రెండోది డబ్బు. డబ్బు లేకుండా రాజ్యాంగం ఉన్న ఉపయోగం లేదు, రాజ్యాంగం లేకుండా డబ్బున్నా ఉపయోగం లేదు. ఇవి రెండు ఉండాలి. అందుకే ఏ దేశమైనా సరే ప్రజలను పరిపాలించాలంటే ఈ రెండిటిని కలిగి ఉంటుంది. ఒకటి రాజ్యాంగము, చట్టము, రెండోది డబ్బు. ఈ రెండు కలిగి ఉంటేనే ప్రజలను పాలించగలుగుతారు. సో ఇప్పుడు మనల్ని పరిపాలించాలనుకోండి, మనం వాళ్ళ మాట వినాలంటే వాళ్ళు దేనికి అధికారం ఇచ్చారు చెప్పండి?
డబ్బుకు, కాగితాలకు అధికారం ఇచ్చారు. ప్రింట్ చేసి ముద్రలు వేసి 5 రూపాయలు 10 రూపాయలు రూపాయి కాగితాల నుంచి వచ్చాయి. ఇప్పుడు అవి లేవులే కదా, అన్నీ ప్రింట్ చేసి ఇప్పుడు ఏం చేసుకొచ్చారు, 2000 నోట్లు వచ్చేసినాయి. కొన్ని దేశాలలో డాలర్స్, మరికొన్ని దేశాలలో వాళ్ళ దేశాలు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. ఇలా ఎందుకు చేశారు? వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి. డబ్బే వాళ్ళ యొక్క అధికారం, వాళ్ళ యొక్క మన మీద పెత్తనం చేయడానికి వాళ్ళు ఉపయోగించేది ఏంటి? కరెన్సీనే ఉపయోగిస్తారు. నీ డబ్బు, నీకు ఏదైనా కొనాలంటే నీకేం కావాలి చెప్పు? డబ్బు కావాలి. అది ఇప్పుడు డబ్బు సరే, అలాంటిదే నువ్వు కాగితాన్ని, అదే కాగితాన్ని తయారు చేస్తా, దొంగ నోట్ అని దాన్ని ఎందుకు పట్టుకుంటున్నారు? అదే కాగితాన్ని నీళ్ళు కూడా తయారు చేస్తున్నారుగా, అదే నోట్ తయారు చేస్తున్నారుగా. మరి దీనికి ఎందుకు ఇవ్వట్లేదు అధికారము? దానికి ఎందుకు ఇచ్చారు చెప్పండి? వీళ్ళు ప్రింట్ చేసుకొని వీళ్ళు వాడుకుంటే ఇంకా వాళ్ళ పరిపాలన ఎలా సాగుతుంది? అందుకని వాళ్ళు అన్నిటికీ అలా చేయనివ్వరు. సో ఏదేమైనా నోవహు కాలంలో జనం అందరూ సంపాదించుకుంటున్నారు, పొలాలు సంపాదించుకుంటున్నారు, ఇల్లు సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. మీరు చూడండి, నోవహు వాన కుమారులు ముగ్గురు కోడళ్ళు, భార్య. ఈయన దగ్గరగా 120 సంవత్సరాలు సువార్త ప్రకటించారని ఆయన వయసును బట్టి లెక్కించి చెప్పారు. 120 సంవత్సరాలలో వీళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టలేదంటారు? మళ్ళీ తర్వాత నోవహుకు పిల్లలు పుట్టారు, ఆయన కుమారులకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నోవహు సంతానమే భూమి మీద మరలా విస్తరించింది. అంటే వీళ్ళ ఆలోచనలు అన్నీ వాళ్ళ మీద లేవు. సో దీని మీద లేదు వాళ్ళ ఆలోచన, బిడ్డలు కనాలని, భూమి మీద ఏదో సంపాదించుకోవాలని ఆలోచన లేదు. నోవహు దేవుని చేత ఆయన కృప పొందాడు, దేవుని కృప పొందుకున్నవాడు కనుక నోవహుకు లోకం మీద ఆలోచన లేదు, తన కుటుంబాన్ని రక్షించుకోవాలన్న ఒక ఆశతో. అందుకన్నాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంట నోవహు? ఓడను కట్టుకున్నాడు. మీరు చూడండి ఏమని ఉందో వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అంటే ఓడను కట్టడం అంటే అంత తేలికైన పనా? నోవహు కట్టినటువంటి ఓడను కట్టడం అనేది చాలా కష్టం, చాలా సంవత్సరాల పని జరిగింది. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు గమనించండి. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళకి అన్నం కావాలిగా. మరి అన్ని సంవత్సరాలు వాళ్ళు భోజనం చేయకుండానే ఉన్నారా? అంటే మరి భోజనం కొరకు వాళ్ళు పని చేసి ఉంటారా లేదా? అంటే వాళ్ళు భోజనం కొరకు బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటూనే ఏం చేశారు? ఓడను సిద్ధం చేసుకున్నారు. అంతేనా కదా? అంటే ఇప్పుడు మనం మటుకు ఏం చేయాలి? భూమి మీద మనం బ్రతకడానికి కావలసిన పనులు చేసుకుంటూ, కుటుంబాల కొరకై కష్టపడుతూ పని చేసుకుంటూ ఏం చేయాలి? ఓడను కట్టుకున్నట్లు ఆయన తన ఇంటి వారి రక్షణ కొరకు, నీ ఇంటి కొరకు, నీ కొరకు నువ్వు కూడా ఏం చేయాలి? రక్షణను కలిగి ఉండాలి, రక్షణను కాపాడుకోవాలి. రక్షణ అనే ఓడ యేసు ప్రభునందు దేవుడు నీకు ఇచ్చినాడు. కాబట్టి నీవు ఈ రక్షణను నువ్వేం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. ఇప్పుడు చర్చికి రావడానికి నీకు ఆటంకం ఏమన్నా ఉందా? ఆదివారం చర్చికి రావడానికి నీకేమైనా ఆటంకం ఉందా? మామూలుగా అందరికీ ఆటంకాలు ఉంటాయి ఉండవా? పనులకు వెళ్ళేవాళ్ళు పనులకు వెళ్ళాలని, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలని, ఏదో ఒక రకమైన ఆటంకాలు ఉంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. ఇప్పుడు మనము ప్రార్థనను విడిచిపెట్టి పని కొరకు వెళ్తే మనము ఏమైపోతాం? చివరికి ఓడలోనికి రాని జనులు ఎలాగైతే నశించిపోయారో మనము కూడా ఒక రోజున దేవుని ఉగ్రత చేత మనము కూడా ఏమైపోతాము చెప్పండి? ఏమైపోతాం? మనము నశించిపోతాం. అందుకనే నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు చెప్పండి? ఓడను కట్టుకున్నాడు. దేవుని ఎదుట నీతిమంతుడని ఆయన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నీవే నా ఎదుట నీతిమంతుడుగా, నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. ఈ తరం వారిలో నువ్వు ఓడలోకి వెళ్ళు. అప్పటికి ప్రకటించడం జరిగిందా లేదా?
సువార్త ప్రకటించడం జరిగింది. నోవాహు వెళ్ళి వాళ్ళకు ప్రకటించాడు. మీరు చూడండి, మీ ఏమని ఉందంటే వాక్యంలో పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. చేశారు. ఎంతమందిని కాపాడంట? 7. ఆయనతో పాటు 8 మంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, ఈయన నీతిని ప్రకటించాడు. నోవహు ఏం చేశాడంట? నీతిని ప్రకటించాడు. ప్రకటించుకుంటూనే జీవించాడు. సో భూమి మీద మనం కూడా అదే పని చేయాలి. దేవుని కొరకు మనం జీవిస్తూనే, దేవుడు చెప్పిన అడుగుజాడల్లో నడుచుకుంటూనే మన జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని నాకు పనులు వచ్చినాయి, పనుల కాలంలో నేను వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంది, నా పిల్లల సంగతి ఏంది, నా భార్య సంగతి ఏంది, నా యొక్క కుటుంబం సంగతి ఏంది, నేను వాళ్ళని ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలంటే, ఇన్ని సంవత్సరాలు పనిచేసావు, డబ్బులన్నీ ఏం చేసావు? మరి ఇన్ని సంవత్సరాలు పనిచేసావు, చేసిన సొమ్ము అంత ఎడిపోయింది. ఏం చేశారనంటే ఏందో సంపాదించిందంతా. నేనేమంటానంటే, మనం తినటానికి కావలసిన ఆహారం కోసం మనం 365 రోజులు పని చేయాల్సిన పని లేదు. నిజంగా నువ్వు కష్టపడినటువంటి ఆ సొమ్ము వారమంతట్లో ఇవ్వాలి. నిజం, ఒక్కొక్కరికి పనులకి వెళ్తే బయటకు 500 కూలి ఎవరికి తక్కువ లేదు. ఉందా? 500 కూలి ఎవరికి తక్కువ లేదు. 500కు మించి కూడా ఇంకా వస్తున్నాయి డబ్బులు. 1000 రూపాయలు కూడా ఇస్తున్నారు ఈరోజు. పచ్చాక పనికి వెళ్ళే వాళ్ళకు 1000 రూపాయలు ఉన్నాయి. కూలి పనికి వెళ్ళే వాళ్ళకు కూడా. ఇంతకుముందు కూలి పనులకు వెళ్ళే వాళ్ళకు 100, 50 ఇట్లా ఉండేది. అప్పుడు పరిస్థితులు ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులను బట్టి 500 నుంచి 700, 1000 రూపాయల వరకు కూడా ఇస్తున్నారు. మరి ఈ వారమంతట్లో పని చేసుకుంటే, మీ ఇంట్లో 2 మనుషులు పని చేస్తే 6 రోజులు కనీసం రోజుకి 500 రూపాయలు కూలేసుకున్నా 6 5లు 33,000 రూపాయలు వస్తున్నాయి. 2 మనుషులు పని చేస్తే ఎంత వస్తుంది? వారానికి 6,000 వస్తున్నాయి. అదే ప్రకారము నెలకు 4 వారాలు పని చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 24,000 రూపాయలు వస్తుంది. 24,000 రూపాయలకి ఒక నెలలో మనం ఒక బియ్యం రైస్ ప్యాకెట్ తింటామా? మీ ఇంటి అంతా కలిసి ఒక రైస్ ప్యాకెట్ తింటారా? అంతకంటే ఎక్కువ తింటారా? ఎక్కువే. మహా అంటే ఒక రైస్ ప్యాకెట్ తింటారు. లేదనుకోండి అంతకంటే ఎక్కువ తిన్నా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అంటే మీ రైస్కి ఎన్ని పడుతుంది? మహా అంటే మీకు 2,000 నుంచి 2,500 రూపాయలు వేసుకోండి. మనము తినటానికి అలవాటు పడి ఈ నాలుకకు రకరకాల రుసులు పెట్టి ఎన్ని డబ్బులేం చాలటంలా. ఎన్ని డబ్బులు ఎందుకు చాలటం లేదు వీళ్ళకంటే, వీళ్ళకు రుచులు ఎక్కువైపోయినాయి. కట్టుకునే వస్త్రాలు ఎన్ని కావాలండి మనం కట్టుకోవడానికి? ఎన్ని డబ్బు ఖర్చు పెట్టాలి దానికి? మనము ఎప్పుడైతే విపరీతమైన బుద్ధులు మనకు పుట్టుతున్నాయో అప్పుడే మనకి ఎన్ని డబ్బులైనా చాలు. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకు లక్షలు దాటిపోయిన జీతాలు అంటున్నారు. మాకు ఇంకా అవి పెంచాలి, ఈ పెంచాలి, అట్లా ఇట్లా డబ్బులు ఎక్కువ అని ధర్నాలు చేసి పాపం జగన్ కోట్లు వేయకుండా అనుకున్నారు. అవునా కదా? ఎన్ని డబ్బులు ఇస్తే సరిపోతాయి ఈ జనానికి ఎన్ని డబ్బులు ఇస్తే సరిపోతాయండి? అసలు ఎంత ఇవ్వాలి? గవర్నమెంట్ ఎంత ఇవ్వాలి? మీకు ఎన్ని డబ్బులు ఇస్తే సరిపోతాయి చెప్పండి లోకానికి? అందుకే కారణం ఏంటంటే, మనిషి విపరీతంగా తినడం అలవాటు చేసుకున్నాడు. కట్టుకునే 100కు కట్టుకోవచ్చు, 200లకు కట్టుకోవచ్చు, 2,000లకు కట్టుకోవచ్చు, 2 లక్షలు పెట్టి కూడా కొంటున్నారు. వీటికి అద్దు లేదు. అవునా కదా? అవునా? నిజమే కదా? మనం ఎంతైనా మనం ఖర్చు పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, నీ రక్షణకు ఆటంకము కలగకుండా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. నువ్వు ఎలా చేస్తావో దేవునికి సంబంధం లేదు, ఒక పాస్టర్కి సంబంధం లేదు. నువ్వు వచ్చినప్పుడు 100 సాకులు చెబితే పాస్టర్ నీ సాకులు వింటాడా, ఆయన వాక్యం చెబుతాడా నీ దగ్గరకు వచ్చి? చెప్పండి. మన దగ్గరకు రాగానే మనం 100 మాటలు చెబుతాం. పాస్టర్ వచ్చి నీకేదో దేవుని మాటలు చెప్పి
నీ రక్షణను బలపరచడానికో, నీ విశ్వాసాన్ని బలపరచడానికో, ప్రభువులో నువ్వు నీ కుటుంబం రక్షించబడి ముందుకు నడవడానికో ఆయన వచ్చి నీకు దేవుని మాటలు చెప్పడానికి వస్తాడు. ఇంక వచ్చిన వాళ్ళ నుంచి పాస్టర్ వచ్చిన వాళ్ళ నుంచి నువ్వు ఇంకా నీ ఇంటి సమస్యలు చెబుతుంటే ఇంకా ఆయన దేవుని వాక్యం ఏం చెబుతాడు? అక్కడ రాగానే ఈ ఫోన్ చేయంగానే ఇంకన్నీ చెప్పేది అయ్యే. అది దానికి డబ్బులు కట్టాలా, దీనికి డబ్బులు కట్టాలా, ఎవరు కట్టమన్నారు, ఎవరు చేయమన్నారు ఆ నప్పుల్ని? ఎవరు చేయమన్నారు ఆ నప్పులు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? అసలు అప్పు చేయొచ్చా బైబిల్ ప్రకారం చెప్పండి? మీకు అప్పులు ఎందుకు? ఎవరు అసలు మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఎవడు అప్పు చేస్తే వాడినే తీరవమని చెప్పాలి. అంతేనా కదా తమ్ముడు? నేను చెప్పేది నిజమా కదా? నువ్వు అప్పు చేస్తే నువ్వు తీర్చే పని అనేది అప్పు చేయి. నీ అప్పు నేను తీరవడానికి నేను అప్పు చేయను. నేను చెయ్యను. నేను అప్పు నేను చెప్పి మా పిల్లలకు కూడా నేను అదే చెప్పాను. మావాడు బండి కొనుక్కుంటే నువ్వు కొనుక్కుంటే నీ ఇష్టం, నేనైతే రూపాయి ఖర్చు పెట్టి నేను ఇవ్వనని చెప్పి ఒకటే మాట. నేను ₹1 కూడా ఇవ్వను. నీకు బండి కావాలనుకుంటే నువ్వు కొనుక్కో, నేను వద్దన్ను. నువ్వు కొనుక్కుంటే నువ్వే కట్టుకో, నువ్వే సంపాదించుకో, నువ్వే చేసుకో. నీ బండి నాకొద్దు, నీ బండికి డబ్బులు నేను కట్టను. ఎందుకంటే నేను దేవుని సేవ చేస్తున్నాను. నేను దేవుని సేవ చేస్తున్నాను. నేను మరి లోకంలో అందరు తల్లిదండ్రులు కడతారు కదంటే అందరు కడతారు. మరి వాళ్ళు డబ్బులు ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, కడతారు వాళ్ళు. మరి నేను ఎలా కట్టాలి? దేవుని సొమ్ము తీసుకొచ్చి నువ్వు బండి తిరగాల, నువ్వు బండి మీద తిరిగితే నీకు నేను డబ్బులు కట్టాలన్నా? అంటే నాకు దేవుని సొమ్ము ఇచ్చేది బండ్ల మీద తిరగడానికా, లేకపోతే దేవుని సేవ చేయడానికా? ఇప్పుడు ఎవరైనా డబ్బులు మనకి ఇస్తే దేనికి ఇస్తారు? డబ్బులు కానుకలు ఎందుకు ఇస్తారు? అయ్యా నువ్వు పని చేసుకోవు కాదు, పని చేయవు కదా, దేవుని సేవ చేస్తున్నావు. నువ్వు నీ పిల్లలు తిని సేవ చేయటానికి, సువార్తకి వెళ్ళడానికి. మనకి ఇష్టమైన అన్ని కొనుక్కోవాలనుకుంటే మనం కూడా అందరిలాగా పనికి పోవటమే. నిజమా కదా? అన్నీ కావాలంటే వెళ్ళడమే, పనులకు వెళ్ళడమే, పనులు చేసుకోవడం, సంపాదించుకోవడం. మనం కూడా కావాల్సినవన్నీ కొనుక్కొని అందరిలాగుంటే ఏదో ఒక రోజు జలప్రలయం వచ్చినట్టు అగ్ని ప్రళయం వచ్చింది. మనం కూడా అందరితో కలిసి మనం కూడా కాలిపోతాంగా. ఏముంది అదేగా జరిగేది? ఏముంది? ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురుస్తాయి. కురిసిన రోజు అందరితో మనం ఉంటే మనం కూడా అందులో ఉంటాము. భక్తిహీనుల కొరకు ఏం సిద్ధం చేయ అందుకన్నాడు, భక్తిహీనులను విడిచిపెట్టలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులను ఏ తరములోనైనా దేవుడు విడిచిపెట్టడు. ఇది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలి. సో నేను మా సంగతి మీకు ఎందుకు చెప్పాను అంటే, మా సంగతి కూడా మీకు తెలియాలి కాబట్టి చెప్పాను. నేను దేవుని సేవకు వచ్చిన తర్వాత ఈనాటికి ఎవరి దగ్గరికైనా నేను అప్పుకెళ్ళి నేను అడగను. నేను ఒక్క ప్రభు పని అవసరమైతే అడుగుతా తప్ప నా అవసరాలు 100 నేను అడగను. నేను ఒక్క మనిషిని కూడా. ఎందుకంటే నేను అప్పులు చేసుకొని నేను సేవ చేయటానికి నేనేం లోకంలో ఉన్నోన్ని కాదు. నేను ప్రభు సేవకుని. నేను అందరి దగ్గర అప్పులు తీసుకొని నేను రేపిత్తా, ఎల్లుండిత్తా. అట్లాంటి పరిస్థితి నాకు ఎప్పుడైనా వచ్చిందంటే నాకు అప్పుడప్పుడు నన్ను కూడా సాతాను కొన్నిసార్లు శోధించింది. వాళ్ళ వలన నేను నన్ను అప్పు అడగాల్సిందే తప్ప నా కొరకు నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు అడగను. నేను నిజంగా అడగను. నేను ఎందుకు? నాకు అవసరం ఏముంది? నాకు ఆలోచనలు ఏమి లేవు. నేను నిజంగా చెప్తాను. నాకు ఇల్లు కావాలా, నేను పెద్ద బంగళాలో ఉండాలా, నాకు ఏసీలు కావాలా, నేను అట్ట తిరగాలి ఇట్ట తిరగాల, నాకు పెద్ద పెద్ద మంచి మంచి డ్రెస్సులు కావాలా, నేను అట్టుండాలి ఇట్టుండాలని నా కోరిక లేదు. ఒక చొక్కా కొనడానికి వెళ్తే ఈ చొక్కా ఎంతో తెలుసా? ₹400 చొక్కా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు చొక్కా భలే ఉంది, ఎన్ని వేలు అయింది అన్నాడు. వేలు కాదు 100 అయిందని చెప్పా. వేలై మనకెందుకు? ఒకే ఒకసారి నేను లుధియమ్మ గారు నాకు చొక్కా అన్న డ్రెస్ తీసుకోమని నన్ను పిలిచినప్పుడు, మంచి తీసుకున్నా, డబ్బుల విషయం నువ్వు ఆలోచించుద్దాం, మంచి తీసుకో, నువ్వు ఎక్కడన్నా దేవుని వాక్యం చెప్పేవాడివి, అప్పుడు వేసుకోవడానికి నీకు ఒక మంచి డ్రెస్ ఉంటే బాగుంటుంది, తీసుకున్నాను. ఆమె అన్నదని తీసుకున్నా తప్ప నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళి నాకు ఈ డ్రెస్ తీసేయండి ఇలాంటి తీసి నేను అడగను. నాకు అక్కర్లేదు. నాకు నేను వాటి గురించి ఆలోచించట్లేదు. నేనే కాదు, మనము ప్రతి క్రైస్తవుడు మనము తగినంత మటుకు ఉన్నదానిలో మనము సర్దుకొని పోయి బ్రతకడం నేర్చుకోవాలి. మనకు లక్ష్యాలతోటి మన భూమి మీద మనము జీవించడానికి మనం ఎప్పుడు ఆశపడకూడదు.
నీకు కోట్లతో నీకు పని లేదు. ఎందుకంటే నీకు రక్షణతో పని ఉంది తప్ప కోట్ల రూపాయలతో నీకు పని లేదు. ఉందా? అవసరం లేదు. ఎందుకంటే రేపేమి జరుగునో తెలియదు. అనవసరంగా మనం ఇబ్బంది పాలు కావద్దని చెప్తున్నాను. అనవసరంగా అప్పులు చేసుకోవద్దు, అప్పులు చెయ్యొద్దు దయచేసి. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీకు లేకపోతే ఎదురు చూడండి, కష్టపడి పని చేసుకొని ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుంటానికి కొంతమంది అంటారు, ఈ వస్తువు కొనుక్కుంటున్నాం బ్రతుకు తెరువు కోసం, దానికోసం అప్పు చేసుకుంటున్నాం అంటే అది ఒకవేళ కొనుక్కొని అప్పు చేసినా దాన్ని కష్టపడి తీర్చుకుంటారు. కానీ విలాసాలకు అప్పులు చేయకూడదు. ఎప్పుడు కూడా చేయొచ్చా? విలాసాలకు అసలు అప్పులు చేయకూడదు. బట్టలు కొంటానుకో, బంగారం కొంటానుకో, బండ్లు కొంటానుకో అసలు నిజంగా అప్పులు చేయకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం ఎప్పుడైతే విలాసాలకు అలవాటు పడిపోతామో లోకంలో ఖచ్చితంగా మనం అపనిందల పాలైపోతాం. అప్పులు చేస్తాము. పెద్దోళ్ళు అని అంటారు, అప్పు ఆస్తి కాదు, వాపు బలం కాదు. వాపు తగ్గిపోతే అది ఇంత మందంగా వాసినా అది తగ్గిపోద్ది. అప్పులు ఎన్ని చేసినా చివరికి అన్నీ పోతాయి. మనం అప్పులు చేసి తెచ్చుకుని మళ్ళీ అన్నీ పోగొట్టుకోవాలి. తీరకపోతే అన్ని ఎత్తుకొని పోతారు. ఉంచుతారా? ఇల్లు ఉంచుతారా? లేకపోతే బంగారం ఏముంచుతారు? అన్నీ పోవాల్సింది. అందుకే తొందరపడి అప్పులు చేయకూడదు. క్రైస్తవులుగా జాగ్రత్త పడండి. మీరు అప్పిచ్చే వాళ్ళకు ఉండాలి, కానీ మీరు అప్పులు తెచ్చుకునే స్థితికి మీరు రాకూడదు. ఇంకిప్పుడు మీరు అప్పులు ఇయ్యమని కూడా నేను చెప్పట్లా. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, చేతనైతే కష్టపడండి, పని చేసుకోండి, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. అంతేగాని ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి మనం పనులు మానుకొని ఊరక ఇంట్లో ఒకళ్ళు పని చేస్తుంటే మిగతా వాళ్ళు ఊరక తింటా ఏమి పని లేక సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకొని రకరకాల వాట్సాప్లు పెట్టుకొని రకరకాల మెసేజ్లు చేసుకుంటా ఫేస్బుక్లని రకరకాల ఇన్స్టాగ్రామ్లని ఇవన్నీ పెట్టుకొని దరిద్రవంతా నెత్తిని పెట్టుకొని ఊరక పాడైపోవటం మంచి పద్ధతి కాదు. అందుకని ప్రతి మనిషి దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇది మీరు ఎవరికైనా సరే ఎక్కడున్నా సరే నేను ఒకటే మీకు ఇదే చెప్తున్నాను, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోండి. నీతిని ప్రకటించిన నోవహు మరి 7 కాపాడాడు. భక్తిహీనులను దేవుడు విడిచిపెట్టలేదన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు భక్తిహీనులను విడిచిపెట్టాడు. అందుకనే మనం భక్తిహీనులుగా ఉండకూడదు. మనం ప్రభు రక్తంతో కడగబడ్డాం, విమోచించబడ్డాం. జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోండి. ఉన్న దాంట్లోనే జీవించడం. ఉన్నదే దేవుడిచ్చింది అదే, కష్టపడ్డా పర్వాలేదు, ఉన్న దాంట్లోనే తింటాము. అద్దె ఇంట్లో ఉన్న నష్టం ఏమి లేదు. ఎవడే మనల్ని కేసు పెట్టాడు, పోయి స్టేషన్లో ఎవడు అద్దెంట్లో ఎందుకున్నావని వేస్తారా? ఏం పని, ఎక్కడైనా ఉండొచ్చు, అద్దెంట్లోనైనా ఉండొచ్చు, సొంత ఇంట్లోనైనా ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎక్కడున్నా ఒకళ్ళకు రుణము ఉండకూడదు. రుణము తెచ్చుకోవటానికి ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. పని చేసి సంపాదించుకోవాలి. క్రైస్తవుడు పని చేస్తూ బ్రతకాలి. పని చేస్తూ నీ సొమ్మును దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి, నీ గుప్పిలి ఇప్పడానికి నువ్వు ముందు ఉండాలి. సంపాదించుకుని అన్నీ కొంతమంది అంటుంటారు, ఈ వారం ఈడికి కట్టాలి, అల్ల వారం ఆడికి కట్టాలి, ఈరోజు మంగళవారం ఒకడొస్తాడు, బుధవారం ఒకడొస్తాడు, శనివారం ఒకడొస్తాడు, వీళ్ళందరికీ కట్టడానికే సరిపోతుంది. మీ సొమ్మంతా వడ్డీల రూపంలో సైతం తినేస్తుంది. అవునా కదా? అవి మామూలు వడ్డీలా? అదే దేవునికి ఇవ్వాలంటే ఎప్పుడు చూసినా 10 రూపాయలు, 500 కూలీలో 10, 100 రూపాయల కూలీలో 10 రూపాయలే, 5 రూపాయలు, ఎప్పుడు చూసినా 10 రూపాయలు దేవునికి కానుక. దేవుని సంచిలో వేయడానికేమో ఎప్పుడు అలా 10 రూపాయలే. నేను అనుకుంటాను నిజంగా, నేను 2011 నుంచి సేవకు వస్తే ఆ రోజు సంఘంలో ఆ రోజు 10 రూపాయలు 5 రూపాయలు ఉన్నాయి, ఈ రోజు 10 రూపాయలు 5 రూపాయలే. అంటే ఆ రోజు 100 రూపాయలు కూలి ఉన్నప్పుడు అదే చేశారు, ఈరోజు 500 తీసుకున్నా 1000 రూపాయలు తీసుకున్నా అయ్యే చేసుకుంటున్నారు. ఎందుకని? మన దగ్గర ఉండవు, మన సొమ్ము తినేవాడు తింటున్నాడు. అవునా కదా? మన సొమ్ము తినేవాడు తింటున్నాడు, దేవునికి ఆడ ఉపయోగపడుతుంది ఇంక మన సొమ్ము. అందుకనే భూమి మీద జాగ్రత్తగా జీవించి దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడేటట్లుగా మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఓకేనా?